బీటెక్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్‌కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అవ్వబోతుంది ఈ వీడియో. ఎందుకంటే బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కాలేజా, యూనివర్సిటీయా అని చూస్ చేసుకోవాల్సొస్తే ఖచ్చితంగా అది యూనివర్సిటీనే చూస్ చేసుకోండి. కానీ మనకున్న యూనివర్సిటీ ఆప్షన్స్ తక్కువ. కానీ మంచి యూనివర్సిటీ కావాలి, బయటికెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి అహ్మదాబాద్‌లో ఉన్న గణపత్ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ. ఎందుకని బెస్ట్ యూనివర్సిటీ అంటే అందరికీ కోర్స్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ వెనకపడాలి. కానీ ఇండస్ట్రీసే ఈ క్యాంపస్ లో ఉన్నాయి. 16 ఇండస్ట్రీస్ అండి, 1, 2 కాదు. 16 కంపెనీలు క్యాంపస్ లోపలే ఉన్నాయి. అంటే వీళ్ళు ఇంటర్న్షిప్స్ అవన్నీ కూడా క్యాంపస్ లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. 350 ఎకరాల్లో ఉంది ఈ క్యాంపస్. ఈ క్యాంపస్ గురించి అక్కడ మనకి అవైలబుల్ ఉన్న కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడుకోబోతున్నాం. మనతో ఉన్నారు వీసర్స్ నుండి నాగేంద్ర గారు. నమస్తే మేడం. సో అందరూ ఇండస్ట్రీస్ వెనకబడతారనమాట, సర్టిఫికేట్స్ పట్టుకొని, డిగ్రీలు పట్టుకొని. వైరాజ్ గణపతి యూనివర్సిటీ ఏం చేసింది అంటే 350 ఎకరాల క్యాంపస్ లో మీరు వచ్చి మా దగ్గర పెట్టుకోండి ఇండస్ట్రీస్ అని. ఒకసారి యూనివర్సిటీ గురించి చెప్పండి. మన గణపతి యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మేడం, మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ కోసం, ఇంటర్న్షిప్స్ కోసం బయటకి ఎక్కడికి స్టూడెంట్స్ వెళ్లాల్సిన అవసరమే లేకుండా 16 ఇండస్ట్రీస్ ఉన్న ఇండియాలో ఒకే ఒక్క యూనివర్సిటీ మేడం, ఇన్ క్యాంపస్ లో. అందుకే గణపతి యూనివర్సిటీని ఇండస్ట్రీ ఇన్ ద యూనివర్సిటీ అని కూడా అనడం జరుగుతుంది. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ వచ్చేసరికి మనకు గుజరాత్ అహ్మదాబాద్ కి వెరీ నియర్ బై లో ఉన్న యూనివర్సిటీ మేడం గణపతి యూనివర్సిటీ. 350 ఎకరాల క్యాంపస్. ఇన్ క్యాంపస్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్ రేడియస్ ఉన్న యూనివర్సిటీ మేడం ఇది. స్టూడెంట్స్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదైనా బీటెక్ అంటే ఆబ్వియస్ గా బీటెక్ అనేసరికి చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ ప్రిఫరింగ్ టు గో ఫర్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈసీఈ, విఎల్ఎస్ఐ ఇలా మెజారిటీ సెక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లానింగ్ ఫర్ దీస్ కోర్సెస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది అదే కోర్సెస్ కి వెళ్తున్నారు. 2025 లో మనం జాయిన్ అయ్యాం. 2029 కి అవుట్ పాస్ అయ్యే టైం కి కాంపిటీషన్ విల్ బి మోర్ హయ్యర్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్. దానికంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏదో నార్మల్ కాలేజ్ అయినా పర్లేదు, చిన్న కాలేజ్ అయినా పర్లేదు, ఏ అక్రిడిటేషన్ లేకుండా ఉన్నా పర్లేదు అనుకుని మనం జాయిన్ అవుతారు చాలా మంది స్టూడెంట్స్. తీరా కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి వాళ్ళకి తెలిసి వచ్చేదంటే కాంపిటీషన్ ఇస్ టూ హెవీ. అప్పుడు మనకు కావాల్సిన ఆయుధం ఏంటంటే ఆ ఏ యూనివర్సిటీలో చదువుకున్నావో ఆ యూనివర్సిటీ డిగ్రీ విల్ ప్లేస్ ఏ మేజర్ రోల్ టు గెట్ ఏ జాబ్. ఇప్పుడు మనకు గణపతి యూనివర్సిటీ ఉంది మేడం. ఇండస్ట్రీస్ యూనివర్సిటీ లోపలనే ఉండి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్న ఒకే ఒక యూనివర్సిటీ. అండ్ దానితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మనకి ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో ఉన్న యూనివర్సిటీస్ అన్ని కూడా ఏఎంఎల్ స్టార్ట్ చేసింది 2021-22 ఆ టైంలో స్టార్ట్ చేశారు మేడం. వేరేస్ గణపతి యూనివర్సిటీ వచ్చేసరికి ఏ సంవత్సరంలో అయితే ఐఐటి హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ని ఇంప్లిమెంట్ చేశారో, స్టార్ట్ చేశారో, ఆ సంవత్సరంలో 2019లో ఎప్పుడైతే చాట్ జీపీటీ లేదో ఆ టైంలోనే మన గణపతి యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ యూనివర్సిటీ ఫర్ ఏఎంఎల్ ల్యాబ్స్ లో బాష్ ది రెక్స్రాత్ ల్యాబ్స్ ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ కూడా నేర్పిస్తున్నారు యూనివర్సిటీలో. ఏఎంఎల్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న ఒకే ఒక యూనివర్సిటీ, దట్ ఈస్ గణపతి యూనివర్సిటీ. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లోనే హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. మనం బయట స్టేట్స్ కి వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉండదు. ఇంకా మనం తెలియని ప్లేస్ అది. సో ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అందుబాటులో ఉండాలి. అండ్ దానితో పాటు మనం వెళ్తున్న యూనివర్సిటీకి ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఎలాంటి గుర్తింపు అది అనంటే నాక్, NAAC, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. నాక్ గుర్తింపులో మన గణపతి యూనివర్సిటీ ఈస్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ. NIRF ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ లో 101వ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ మేడం. అండ్ QS IGOS డైమండ్ యూనివర్సిటీ. మన ఇండియాలో చాలా రేర్ గా యూనివర్సిటీస్ కి డైమండ్ గుర్తింపు వస్తుంది మేడం. మన యూనివర్సిటీకి QS IGOS డైమండ్ రేటింగ్ ఉన్న యూనివర్సిటీ అని గుర్తింపు రావడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా గణపతి యూనివర్సిటీ ఈజ్ ఏ 5 స్టార్ రేటెడ్ యూనివర్సిటీ అని చెప్పి GSIRF ద్వారా మన యూనివర్సిటీకి గుర్తింపు రావడం జరిగింది. అంటే ఇవన్నీ ఉంటే స్టూడెంట్ కి వచ్చే ఫెచ్చింగ్ ఏంటంటే మనం ఆబ్వియస్ గా చదువుకునే కోర్స్ కామన్, ఎక్కడికి వెళ్ళినా మీరు అదే కోర్స్ చదువుకుంటున్నారు. మనం చదువుకున్న తర్వాత కూడాను మన డిగ్రీ కూడా బయటికి వెళ్తే వాల్యూ చేయాలి. ఇప్పుడు ఒక నార్మల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్ కి, గణపతి యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కి ఇద్దరు కలిసి ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ నార్మల్ చదువుకున్న యూనివర్సిటీకి ఆబ్వియస్ లోపల ఇండస్ట్రీస్ లేవు, ఇంటర్న్షిప్స్ లేవు వీళ్ళకు. అండ్ దాంతో పాటు నాక్ అక్రిడిటేషన్ లేదు, లేకుంటే NIRF ర్యాంకింగ్స్ లేవు అని చెప్పేసి ఆబ్వియస్ దే విల్ బి ద సెకండ్ ప్రియారిటీ. గణపతి యూనివర్సిటీ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తారు మేడం జాబ్స్ కి తర్వాత. సో ఆ ఆపర్చునిటీ ఉన్న యూనివర్సిటీ దట్ ఈస్ గణపత్ యూనివర్సిటీ. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్ మేడం, ఇప్పుడు మన గణపతి యూనివర్సిటీ వచ్చేసరికి ఇప్పుడు వెన్ కమింగ్ టు IBM,
TCS, SCAS, స్ట్రాటసిస్, బాస్ రెక్స్రాత్ వాళ్ళ యొక్క మెషినరీ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇన్ క్యాంపస్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి యూనివర్సిటీకి. సో స్టూడెంట్ ఏంటంటే ఇక్కడ చదువుకుంటున్న టైంలో IBM యొక్క కోర్స్ కరికులం ని ఫాలో అవ్వచ్చు. అండ్ వెన్ కమింగ్ టు మన TCS యొక్క కోర్స్ కరికులం అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ జెన్జీ జనరేషన్ మేడం. ఇంత జెన్జీ జనరేషన్ లో ఇంత అప్డేటెడ్ వరల్డ్ లో అవుట్డేటెడ్ సిలబస్ చదువుకోవద్దు స్టూడెంట్. ఇప్పుడు అప్డేటెడ్ గా AI వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, AML, ADS అని చెప్పి డిఫరెంట్ గా బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ చాలా అప్డేట్స్ అవుతూనే ఉన్నాయి. కానీ మనము అదే పురాతన కరికులం ని ఫాలో అయ్యామంటే స్టూడెంట్ ఖచ్చితంగా అప్కమింగ్ డేస్ లో మార్కెట్ లో నిలబడలేరు ఎప్పటికి. సో గణపతి యూనివర్సిటీ ఫస్ట్ డే నుంచి ఫాలో అయ్యేది ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం మాత్రమే ఫాలో అవుతారు. అంటే అరౌండ్ ఒక 10 నుంచి 15 ఇండస్ట్రీస్ అందరూ కలిసి, కంపెనీ వాళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఒక సిలబస్. అండ్ 72 మంది IIT అండ్ NIT ప్రొఫెసర్స్ ఉన్న యూనివర్సిటీ. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టూడెంట్ కి థర్డ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే దీనికి ప్లేస్మెంట్స్ కి ఇంటర్లింక్ ఏంటంటే నేను చెప్పానంటే IBM లో ఒక 1 year ఇంటర్న్షిప్ చేశారు. ఆబ్వియస్ గా IBM లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఐడియా ఉంది అండ్ IBM లో కావాల్సిన ప్రాజెక్ట్ చేశారు, ఆర్ IBM లో కావాల్సిన స్కిల్స్ నేర్చుకున్నారు అని చెప్పని అర్థం. సో దానికి గాను IBM నుంచి స్టూడెంట్ కి గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది మన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకు. అంటే యూనిక్ ఐడెంటిటీ ఇచ్చి మరి వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఏ జాబ్ కి వెళ్ళినా, IBM అయినా ఏ కంపెనీకి వెళ్ళినా కూడాను ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దిస్ స్టూడెంట్స్ అని చెప్పేసి IBM నుంచి కూడా గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది, TCS నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది, అండ్ రెడ్ హ్యాట్ అనే కంపెనీ నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్. సైబర్ సెక్యూరిటీ గణపతి యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కి అమెరికన్ బాడీ EC కౌన్సిల్ ద్వారా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా మన గణపతి యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కి రావడం జరుగుతుంది. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే మార్కెట్ నుంచి మీరందరూ వేరు అని చెప్పి చూపించే సర్టిఫికెట్స్ ఇవన్నీ. సో అందుకే ఖచ్చితంగా ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం ఎప్పటికి అప్డేట్ సిలబస్ అవుతున్న కొద్దీ వీళ్ళు అప్డేటెడ్ గా మారుస్తూనే ఉంటారు. స్టూడెంట్స్ కూడాను ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్న యూనివర్సిటీ మన గణపతి యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే ఇంటర్న్షిప్స్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఆ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లాగా ఉపయోగపడుతుంది. స్కిల్డ్ గా నేర్చుకొని బయటకు వచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు 4 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత అమీర్పేట్ కట్ వెళ్ళి కోచింగ్స్ తీసుకునేవాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద. కానీ ఇప్పుడు అంత టైం తీసుకునే పరిస్థితి లేదు. అంత టైం తీసుకుంటే ఎందుకు గ్యాప్ వచ్చిందని చెప్పి కోచింగ్స్ ప్రతి కంపెనీ చేస్తుంది మేడం. అందుకే ఇప్పుడు మనం చదవాలనుకుంటే ఖచ్చితంగా మన ఇన్ క్యాంపస్ లోనే ఇప్పుడున్న స్కిల్స్ అన్ని కూడా నేర్చుకొని బయటికి వస్తేనే మీకు జాబ్ ఉంటది. అందుకని గణపతి యూనివర్సిటీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం తో పాటు 650 కంపెనీస్ తోని టైఅప్ అయి ఉంది. ఈ 650 కంపెనీస్ మీరు TCS, విప్రో, అమెజాన్, లేకుంటే ఇన్ఫోసిస్, ADP, HCL మీరు ఏ కంపెనీ తీసుకోండి, ఆ కంపెనీతో మనం టైఅప్ అయి ఉన్నాం గణపతి యూనివర్సిటీ. సో మీరు ఖచ్చితంగా డైరెక్ట్ గా జాబ్ ప్లేస్మెంట్స్ కూడా, రిక్రూట్మెంట్స్ కూడా 100% ఆపర్చునిటీ ఉంది. ప్రాపర్ గా చదువుకుంటే మేడం, తెలియని స్టేట్ కి వెళ్ళి మరి మనం చదువుకోవడానికి ముందుకు వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటి, మనం ప్రాపర్ గా చదువుకొని ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందుకొని ఇండస్ట్రీలో మంచి ఇంటర్న్షిప్స్ చేసుకొని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చి ఒక 50 సంపాదించి నువ్వు 1,00,000 సంపాదించాలి. ఆ మోటో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ కి జాబ్ గ్యారంటీ. అందుకే ఎప్పుడైనా గణపత్ లాంటి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ కి డిసిప్లిన్ కల్చర్ కూడా నేర్పిస్తుంది యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ గురించి కానివ్వండి, ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు. హాస్టల్స్ అండి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలా ఉంటుంది ఫెసిలిటీస్? ఎస్ మేడం, మనకి గణపతి యూనివర్సిటీలో హాస్టల్స్ వచ్చేసరికి ఇన్ క్యాంపస్ లో ఉంటాయి. అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. ప్యూర్ అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది మేడం ఇన్ క్యాంపస్ లో. రైస్ మనదే, కర్రీస్ అండ్ దాంతో పాటు నాన్ వెజ్ కూడా అందుబాటులో ఉంది. గుజరాత్ అనేసరికి నాన్ వెజ్ దొరకదు, బట్ గణపతి యూనివర్సిటీలో నాన్ వెజ్ అందుబాటులో ఉంది. లోపల మెరైన్ ఇంజనీరింగ్ ఉంది. సో మెరైన్ ఇంజనీరింగ్ వల్ల ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం ఇంప్లిమెంట్ చేశారు గణపతిలో. అది మన తెలుగు వాళ్ళు ఇంతమంది స్టూడెంట్స్ చాలా మంది రావడం జరుగుతుంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తే నాన్ వెజ్ కూడా వాళ్ళకి అలో చేశారు. సో ప్యూర్ ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి. ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 100% సాటిస్ఫై అవుతారు. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 100% సాటిస్ఫై అవుతారు. హాస్టల్స్ అయితే వెరీ హైజీనిక్ అండ్ క్లీన్ గా మెయింటైన్ చేస్తున్న హాస్టల్స్. ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా మంది క్యాంపస్ కూడా వచ్చేసారు మేడం, రిపోర్ట్ అయిపోయారు. మనకు యూనివర్సిటీ ఇప్పుడు కూడా అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. లాస్ట్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ విజిటింగ్ చేయాలనుకున్నా కూడా ఇప్పటికి కూడా ఫ్రీ విజిటింగ్ ఉంది. గణపతి యూనివర్సిటీకి ఫ్రీ తీసుకెళ్తాము. అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసిస్తాం.
స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్ కి. కావాలనుకుంటే ప్రశాంతం క్యాంపస్ కి వచ్చి డైరెక్ట్ సీనియర్ స్టూడెంట్స్ ని కలిసి ల్యాబ్స్, ప్రాక్టికల్స్, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మొత్తం ప్లేస్మెంట్స్ ఎలా ఉంది అన్ని మీరే సొంతంగా చెక్ చేసుకొని అంత ప్రాపర్ గా ఉంది 100% నాకు నచ్చింది అనుకుంటే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు డైరెక్ట్ యూనివర్సిటీలో. సో ఆ టైప్ లో ఫ్రీ విజిటింగ్ కూడా అందుబాటులో ఉంది. స్టూడెంట్ డిపెండెంట్ మేడం అది. రావాలనుకుంటే డైరెక్ట్ రిపోర్టింగ్ కూడా రావచ్చు. ఫీజు ఎలా ఉంటుందండి గణపతి యూనివర్సిటీలో? మేడం ఇప్పుడు గణపతి యూనివర్సిటీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి 70,000 పర్ సెమిస్టర్, అంటే 1 year కి 1,40,000 రూపీస్. టోటల్ మనకు 4 years కలిపి 5,60,000 రూపాయలు మేడం కోర్స్ ఫీజు మొత్తానికి కలిపి, విత్ ఎగ్జామినేషన్ ఫీజు, స్పోర్ట్స్, కమ్యూనిటీ, ల్యాబ్ ఫీజులు మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. దీని గురించి కూడా అన్ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి 1,40,000 లోనే. అండ్ వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం కూడా ఉంది. ప్రధానమంత్రిది విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ఒకటి ఉంది. స్టూడెంట్ కి 7.5 లక్షల వరకు వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎడ్యుకేషన్ లోన్ గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా అందిస్తుంది మేడం. ఇది మళ్ళీ ఎప్పుడు రీపే చేసుకోవచ్చు అంటే 4 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 1 year పీరియడ్ అయిపోయాక 6th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. దానికి మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. కావాల్సిన డాక్యుమెంట్లు అన్ని ఇస్తాం. స్టూడెంట్ దగ్గర నుంచి కావాల్సిన 10th మెమో, 12th మెమో, ఫాదర్ ది పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి ఇస్తే ఎడ్యుకేషన్ లోన్ కూడా మేము అప్లై చేస్తాం. మీ దగ్గర ఉన్న రీజనల్ బ్యాంక్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ పట్టుకున్నామంటే అక్కడికి వెళ్ళి ఇచ్చారంటే జస్ట్ 3 days లో లోన్ శాంక్షన్ అయిపోతుంది. అండ్ ఆ బర్డెన్ కూడా ఉండదు. ఆ ఎడ్యుకేషన్ లోన్ బర్డెన్ కూడా ఉండదు. ఒకవేళ మీకు మంచి యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ విత్ ప్లేస్మెంట్స్, తక్కువ బడ్జెట్ లో ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చదువుకోవాలనుకుంటే గణపతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దానితో పాటు జీరో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది మన దగ్గర. జీరో కాస్ట్ ఈఎంఐ అంటే 1,40,000 డివైడెడ్ బై 12 months. బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ గా 1,40,000 రూపాయలు యూనివర్సిటీ అకౌంట్ నెల నెల మీరు బ్యాంక్ కట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేకుండా 0% ఇంట్రెస్ట్ తోటి కట్టుకోవచ్చు. ఆ టైప్ ఆపర్చునిటీ కూడా మనకు గణపతి యూనివర్సిటీ నుంచి ఉంది మేడం. సో విన్నారు కదండి, ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే లేదా అడ్మిషన్స్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం.